నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. కార్తీక మాసం మొదటి సోమవారం రోజును పురస్కరించుకొని సులూరుపేటలోని శ్రీ శివనాగేశ్వర స్వాముల వారి దేవస్థానం నందు కార్తీక మాసపు సోమవారం పూజలు ఆలయ ప్రధాన అర్చకులు సునీల్ శర్మ, ఆలయ చైర్మన్ స్వామిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి మరియు పాలక మండలి ఆధ్వర్యంలో కార్తీక సోమవార పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు విశేషంగా గుడి వద్దకు చేరుకొని దీపాలు వెలిగించి స్వాముల వారిని, అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకొని పునీతులయ్యారు. వెండి కొండ స్వామి పరమేశ మా అండదండ నీవే జగదీశ. వెండి కొండ స్వామి పరమేశ మా అండదండ నీవే జగదీశ. వెండి కొండ స్వామి పరమేశ మా అండదండ నీవే జగదీశ. శంకరా దండాలు ఈశ్వరా దండాలు, శంకరా దండాలు ఈశ్వరా దండాలు. వెండి కొండ స్వామి, వెండి కొండ స్వామి పరమేశ మా అండదండ నీవే జగదీశ. వెండి కొండ స్వామి పరమేశ మా అండదండ నీవే జగదీశ. ఇది తిరుగుకుంటూ భిక్షాన్నే అడిగేవు, ఆ జంగమ దేవరంటూ శంఖాన్నే ఊదేవో. పంపం బసవన్నను నీ వెంటే తిప్పేవు, పంపం బసవన్నను నీ వెంటే తిప్పేవు. అన్నీ నువ్వే కదా, అన్నీ నువ్వే కదా, నీకేమిటి ఇవ్వగలం మేము. వెండి కొండ, వెండి కొండ స్వామి పరమేశ మా అండదండ నీవే జగదీశ. స్వామి స్వామి, వెండి కొండ స్వామి పరమేశ మా అండదండ నీవే జగదీశ. శంకరా దండాలు ఈశ్వరా దండాలు. వెండి కొండ స్వామి పరమేశ మా అండదండ నీవే జగదీశ. సులూరుపేటలో వెలిసి ఉన్న శ్రీ చెంగలమ్మ పరమేశ్వరిని ప్రభుత్వ విప్పు మరియు ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. శనివారం ఉదయం పూజలు చేసిన అనంతరం గంగుల ప్రభాకర్ రెడ్డి దంపతులకు ఆలయ ఈవో ఆల శ్రీనివాసుల రెడ్డి మరియు ట్రస్ట్ సభ్యులు ఆలయ మర్యాదలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు ముప్పాల చంద్రశేఖర్ రెడ్డి, వంక దినేష్ యాదవ్, ఓలేటి బాల సత్యనారాయణ, బండి సునీత తదితరులు పాల్గొన్నారు. రావమ్మ రావమ్మ చెంగాళమ్మ, ఈ ఊరే నీ జాతరకై వేచుందమ్మ. రావమ్మ రావమ్మ చెంగాళమ్మ, ఈ ఊరే నీ జాతరకై వేచుందమ్మ. మా పిల్ల పాపలు మా పెద్దోళ్ళందరూ, మా పిల్ల పాపలు మా పెద్దోళ్ళందరూ నీ దయతో సల్లంగా ఉండాలమ్మా, నీ దయతో సల్లంగా ఉండాలమ్మా. రావమ్మ 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 మాయమ్మ, రావమ్మ రావమ్మ చెంగాళమ్మ, ఈ ఊరే నీ జాతరకై వేచుందమ్మ. రావమ్మ రావమ్మ చెంగాళమ్మ, ఈ ఊరే నీ జాతరకై వేచుందమ్మ.
వెలసిన చెంగాళమ్మ భక్త కోటి బాధలన్నీ బాపే చెంగాళమ్మ. సులూరుపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశంను సోమవారం స్థానిక శ్రీశక్తి భవన్లో జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 10 అంశాలను అజెండా ద్వారా సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపడం జరిగింది. ఈ అజెండాలో ప్రధానంగా అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులకు చేపట్టడానికి వీలుగా 25 వార్డులకు ఒక్కొక్క వార్డుకు 5 లక్షల రూపాయలతో చేపట్టనున్న పనుల వివరాలను తెలిసి ఆమోదించారు. టెండర్లతో నిమిత్తం లేకుండా వార్డు సభ్యుల సారథ్యంలో ఈ పనులను చేపట్టనున్నారు. అదేవిధంగా పట్టణంలో వీధి కుక్కలు, ఆవులు విచ్చలవిడిగా సంచరిస్తూ ఉన్నాయని, వాటిని వెంటనే పట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కమిషనర్ నరేంద్రకు తెలిపారు. దానికి మనం రోడ్డు ఒక్క పని చేశారంటే 18వ వార్డులో కానీ 17వ ఆనవాళ్ళు కూడా మనకు భావితరాలకు కూడా తెలియజేసే విధంగా ఉంటాయనేసి గౌరవ కమిషనర్ గారికి నేను శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అంశం మీద ముందుకెళ్తారని కమిషనర్ గారికి బాగా అవగాహన ఉంది. ఇలాంటి విషయాలు నేను ప్రత్యేకించి ఆయనకు చెప్పక్కర్లేదు. కాకపోతే ఏమిటంటే చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను. ఇందులో తక్కువ లేనంత మన్నించవలసిందిగా నా కోరుకుంటున్నాను. వాళ్ళు పంపించే నోటీసులు అక్కడ ఏరియా డెవలప్ చేయాలంటే మాత్రం రెవెన్యూ వాళ్ళ పనిలో సార్ దానికి ఒక రేపు తొందరలో మైక్లో మీరు అడిగినట్టు డ్రైవర్స్ కాలనీ అది దయచేసి మీరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. లాస్ట్ వరకు చేయగలిగాం. కొద్ది మాత్రం అయిపోయింది పని. ఆ ఇకాచి ఏదన్నా ఒకటి చేసి వాళ్ళకి పట్టాలు ఇప్పించి చేస్తామని చెప్పి మనం మళ్ళీ దానికి ఇంకో మీటింగ్ వచ్చి సార్ మనం పట్టించుకోలేకపోతున్నాం. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతకుముందు మనం వేగూడి రోడ్డు వదలినప్పుడు ఏమవుతుందంటే బైపాస్ వెళ్ళిపోతాం కదా సార్ అప్పుడు వెహికల్స్. ఇప్పుడు ప్రతి ఒక్క బజార్లో రావడం జరుగుతుంది. కానీ యాభై రోజుల సాయంత్రం అయితే జీఎంపీ రోడ్డు కానీ బజార్ కానీ ఎక్కువ ఇబ్బందులు అయిపోతా ఉన్నాయి. ట్రాఫిక్ జామ్ అయిపోతా ఉంది. తరమలేకపోతున్నారు. దానివల్ల కొంతమంది పడిపోతా ఉన్నారు సార్. ఇంకే కారణం ఏంటంటే మీరు ఇప్పుడు నాకు డ్రైవర్ వరకు వేస్తారన్న ఆల్రెడీ అది వచ్చింది యూ బిట్ ఆ బిట్ ఆల్రెడీ మన డిఏ గారు చూసారు. దాన్ని బాగా వచ్చిందన్న ఏరియా మొత్తం మీద 10 lakhs పెడితే మిగతాది కూడా తొందరగా చూసి ఏదో ఒకటి చేసి నాకు కొంచెం త్వరగా ఇస్తారనేసి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. యాక్చువల్గా శ్రీసిటీ ఎండి రవిచంద్రారెడ్డి గారు ఆయన సిఎస్ఆర్ ఫండ్ నుంచి డెవలప్ చేస్తామని కూడా చెప్పారు. కానీ శ్రీహరికోట ఏమిటంటే వాళ్ళు సొంతంగా దాన్ని డెవలప్ చేసేదానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అందువల్ల మనం చేయలేకపోయాం. లేకపోతే శ్రీసిటీ ఎండి గారు రవిచంద్రారెడ్డి గారు ముందుకు వచ్చారు. దాన్ని ఎంత చేయడానికి పెట్టుకుంటారు, మీరు దానికి ఎంత ఎస్టిమేట్ అవుతుందో దానికి డిజైన్ చేయండి అని చెప్పి చెప్పారు. కానీ శ్రీహరికోట షాప్ నుంచి మనకు క్లియరెన్స్ రాలేదు. ఎందుకంటే వాళ్ళే దాన్ని డెవలప్ చేయాలనుకున్నారు. నా ఇష్టంలో ఆ సర్టిఫికేట్ కొంచెం చిన్నది చేసి
బస్టాండ్ సెంటర్లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వాముల వారి దేవస్థానం వద్ద అయ్యప్ప స్వాముల వారి భక్త బృందంచే గత 23 ఏళ్లుగా జరుగుతున్న అయ్యప్ప స్వాముల జ్యోతుల గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించుచున్నారు. అందులో భాగంగానే 24వ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 3వ తేదీన ఈ అయ్యప్ప స్వాముల జ్యోతుల గ్రామోత్సవంను మరియు 18 పడికట్ల వేడుకలను ఘనంగా జరిపేందుకు సంబంధించి పాంప్లెట్స్ను కమిటీ సభ్యులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, చంద్రమౌళ రెడ్డి, లీలామోహన్ రెడ్డి, రాజగోపాల్ స్వామి, చలపతి స్వామి, ఆలయ ప్రధాన అర్చకులు మల్లిస్వామి తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప. సూలూరుపేట పట్టణంలో స్టార్ బస్టాండ్ వద్ద శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుంచి శ్రీ అయ్యప్ప స్వామి 18 మెట్ల పడికట్ల పూజా కార్యక్రమం గత 23 సంవత్సరాల నుంచి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 3వ తారీఖు 2022వ సంవత్సరాన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకోవడానికి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 5 గంటల నుంచి విఘ్నేశ్వర స్వామికి అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. తదనంతరం శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారులకు అభిషేక కార్యక్రమం, తదనంతరం గణపతి, నవగ్రహ, మృత్యుంజయ, సుదర్శన, పరివార దేవతా హోమ కార్యక్రమాలు ఉంటాయి. తదనంతరం శ్రీ అయ్యప్ప స్వామి వారికి నెయ్యాభిషేక కార్యక్రమం ఉంటుంది. మరి పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలను వైదొలిగించుకోవాలని కోరుకుంటూ, మరియు సాయంత్రం 5 గంటలకి అయ్యప్ప స్వామి వారికి జ్యోతి గ్రామోత్సవం ఉంటుంది. మరి మహిళా దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది. తదనంతరం స్వామివారికి 18 మెట్ల పడికట్ల పూజా కార్యక్రమం ఉంటుంది. భక్తులెల్లరూ ఈ కార్యక్రమంలో ఇచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రులై స్వామివారి కృపకి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. ఉదయం 5 గంటల నుంచి శ్రీ గణపతి పూజతో ప్రారంభమై ప్రసన్న శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామికి అభిషేకంతో కార్యక్రమం, అవతల గణపతి హోమం, నవగ్రహ అభిషేకం, తర్వాత నేయాభిషేకం స్వామి అయ్యప్పకి 11 గంటలకు నేయాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. వివిధ భక్తులందరూ పాల్గొంటున్నారు. తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి మా జ్యోతుల గ్రామోత్సవం మహిళలంతా పాల్గొని వారి గ్రామం పురోగతిలో జరుగుతుంది. సూలూరుపేట గ్రామంలో తిరిగి మన మందిరానికి దగ్గరికి వచ్చి ఇక్కడ 18 గంటలకు పూజ, 11 గంటలకి రాత్రి 11 గంటలకి 18 గంటలకు భారీగా బరికట్ట పూజ కర్పూరం తయారు చేస్తున్నారు. స్వామి శరణం. రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర 5వ వార్షికోత్సవం పురస్కరించుకొని సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి, ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి నేతృత్వంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జెట్టు వేణు యాదవ్, కలెక్టర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి ఈ రోజుకి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన ఆ రోజు ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రజలు ఏవైతే ఆయన నుంచి కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఆయన చెప్పిన దానికంటే ఎక్కువగా ఈరోజు గత 3-3.5 సంవత్సరాల్లో ఏవైతే చేస్తున్నారో అందరం చూస్తున్నాం. దాన్ని మేమంతా కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక సంబరంలాగా చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఇక్కడ కానీ నాయుడుపేటలో కానీ గొప్పగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరం జరుపుకోవడం జరిగింది. ప్రజా సంకల్ప యాత్రకి నేటికి 5 సంవత్సరాలు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జననేత, ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటూ పేద ప్రజలకి అండగా నిలుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన 3.5 సంవత్సరం పూర్తిగా వస్తూ ఉంది. అదేవిధంగా ఈ ప్రజా సంకల్ప యాత్రకి 5 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ప్రజా సంకల్ప యాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3642 కిలోమీటర్లు అనేక ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజలు ఎంతోమందిని మరి హక్కును చేర్చుకుంటూ వారితో మమేకం అవుతూ అనేక ప్రాంతాలని స్పృశిస్తూ ఈ రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటూ మరి తను చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్రలో తను గమనించినటువంటి అనేక సమస్యల్ని, ప్రజల యొక్క ఇబ్బందుల్ని మరి గమనించి వాటి పరిష్కార దిశ వైపు ప్రణాళికలు వేసుకొని ఎన్నికలకు ముందు నవరత్నాల్ని ప్రకటించి మరి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఏదైతే చెప్పామో ఆ మాట ప్రకారం మరి తూచా తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి విషయాన్ని నెరవేర్చడమే కాకుండా ఎన్నికలకు ముందు, ఎన్నికల సందర్భంగా చెప్పనటువంటి అనేక విషయాలను, అనేక స్కీమ్స్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనని పారదోరడానికి ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.